నమస్తే. ఎన్నో ముఖ్యమైన అంశాలు, అలాగే ఎన్నో ధర్మ సందేహాలు, ముఖ్యంగా మాస ఫలితాలు. ఈ విషయాల్లో మనందరికీ సుపరిచితులు. చాలా వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్‌లో చేసున్నాం. ప్రతి మాసం మనల్ని పలకరిస్తూనే ఉంటారు మాస ఫలితాల ద్వారా. ఇక ఈ ఆగస్టు మాసానికి సంబంధించి మాస ఫలితాలు వివరించటానికి మేషరాశి మొదలు మీనరాశి వరకు ఏ విధంగా ఉంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ విషయాలన్నీ వివరిస్తారు. ఏ వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నాతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. మొట్టమొదటిగా మేషరాశితో మొదలు పెడదాం. ప్రతి రాశి కూడా మీకు ఎలా అనిపించింది, మీరు ఎంతవరకు ఫాలో అవుతున్నారు, ఈ విషయాలన్నీ కామెంట్ బాక్స్లో తెలియచేస్తూ, గురువు గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం గురువు. నమస్కారం. గురువుగారి తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉందండి ఆగస్టు మాసం? ఓం శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యంగా వృశ్చికము, ధనస్సు, మకరం, కుంభం చతుర్థ స్థానంలో శని వక్రగతిలో ఉండటం, పంచమ స్థానం రాహు యొక్క ఫలితం. అలానే వృశ్చిక రాశి వాళ్ళకి సప్తమ స్థానంలో గురుకుజుల యొక్క కలయిక, భాగ్య దశమాల్లో రవి, దశమ స్థానంలో బుధ శుక్రుల యొక్క సంచారం, లాభస్థానంలో కేతువు యొక్క సంచారం. ఇది గ్రహస్థితి ఈ ఆగస్టు మాసంలో. మరి వృశ్చిక రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితం ఉండబోతుందో మనం చూడటానికి ఇక్కడ వృశ్చికము అంటే వృశ్చికం నుంచి కూడా మనం లెక్క వేస్తే గురువు సప్తమ స్థానంలో ఉంటాడు. అంటే సప్తమ స్థానంలో గురువు వల్ల ఆ, గురుకుజుల యొక్క గ్రహాల యొక్క కలయిక వల్ల కూడా ముఖ్యంగా మనం గురువు చూసుకునేటట్లయితే సంఘంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు ఉండే అవకాశాలు ఉంటాయి. పనులన్నీ కూడా వేగవంతమయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వేగవంతమే కాకుండా ఎవరైతే మనకి స్త్రీ పురుషులు ఎవరైతే సంబంధ బాంధవ్యాలు వివాహపరంగా కొనసాగించుకోవాలనుకుంటున్నారో పెళ్లి ప్రయత్నాలు కుదిరే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే. అంటే ఏదైతే పెళ్లి చేసుకోవాలనుకుని నిర్ణయం చేసుకున్న వ్యక్తులు ఈ నెలలో మనం ప్రయత్నం చేద్దాం అనే వ్యక్తులందరికీ కూడా మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు గ్యారంటీగా ఉంటాయి. ఓకే. అదొకటి క్లియర్. అంటే పనులన్నీ వేగవంతం. ఉమ్. అంటే చేసుకునేవాడికి పనులన్నీ వేగవంతం. బద్ధకంగా చేసేవాడి గ్రహం కూడా ఏం పని చేయదు. అలాగా కుటుంబంలో సుపరిణామాలు, ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. అంటే ఆత్మవిశ్వాసం కూడా అవసరమే కదా. అవును. అలానే ఉద్యోగంలో ప్రమోషన్లు, శారీరకంగా సౌఖ్యము, ఉమ్. అలానే ప్రయాణాలు చేయటము, ఉమ్. రాజకీయ వ్యవహారాల్లో జయం కలిగే అవకాశాలు ఉంటాయి రాజకీయ ఓకే. నాయకులకి. ఉమ్. ఆరోగ్యము, తేజము, బలము, అభివృద్ధి, రుణబాధలు తగ్గించుకోవటం, ఉమ్. సంపూర్ణ ఆనందము, ఉమ్. అలానే కుటుంబంలో కొన్ని కలతలు, అశుభవార్తలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఓకే. దాని విషయంలో కొంత ఉద్యోగ భద్రత అనేది బాగా ఉంటుంది వీళ్ళకి. ఉమ్. ఉమ్. అంటే అకారణంగా కలహాలంటే సప్తమ స్థానంలో కుజుడి యొక్క ప్రభావం వల్ల భార్యాభర్తల మధ్యలో కూడా బయట విషయాలన్నీ కూడా తీసుకొచ్చి ఇంట్లో భార్యాభర్తల మధ్యలో కొంత ప్రేమ తగ్గే అవకాశాలు ఉంటాయి. ఉమ్. అందువల్ల ఏది కూడా బయట చికాకులు లేకుండా జాగ్రత్త పరుచుకొని ముందుకు వెళ్ళటం అనేది మంచిది. ఉమ్. శ్రమకి గుర్తింపు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. ఉమ్. అలానే మానసికంగా ఒత్తిడి బాగా ఎక్కువగా ఉంటుంది. ఉమ్. అలానే నూతన వ్యవహారాలు, విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ రాశి వాళ్ళకి. ఉమ్. ఈ స్థానచలనం జరుగుతుంది. పంచమ స్థానం రాహువు యొక్క ప్రభావం వల్ల ఉమ్. స్థానచలనం, ఉద్యోగంలో మార్పులు, నివాసాల్లో మార్పులు, ఉమ్. పిల్లలు స్కూళ్లలో మార్పులు, ఉమ్. విద్యార్థులకి మటుకు చదువు పట్ల ఆసక్తి బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఉమ్. దానితో పాటు ఇక్కడ ఏదైతే భాగ్యస్థానం రవి యొక్క ప్రభావం వల్ల కూడా ఉద్యోగం అనేది బాగా నిలకడగా ఉండటం, ఉమ్. ఉద్యోగపరంగా పరిచయాలు బాగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉమ్. దాంతోపాటు దశమంలో బుధుడు, అలసత్వం, ఉమ్. ఏం చెయ్యాలి అనే ఒక బద్ధకమైన వాతావరణం ఏర్పడుతుంది. ఆ బద్ధకాన్ని విడనాడాలి. ఓకే. అలానే కొంతమంది ద్వారా వీళ్ళకి అపకీర్తి వస్తుంది. కొంతమంది గౌరవం ఇస్తున్నా కొంతమంది వ్యక్తుల శత్రువుల ద్వారా అపకీర్తి. ఓకే. అలానే భోజన హాని, అంటే భోజనం సరైన సమయానికి చేయలేకపోవటం. ఉమ్. ఉమ్. అలానే కొద్దిపాటి ప్రశాంతత మాత్రం ఉంటుంది. ఉమ్. అలానే మన దశమంలో శుక్రుడి వల్ల ఎలా జరుగుతుంది, బలహీనత, ఉమ్. వస్తునాశ్రయం, అంటే ఏ పని చేసినా కూడా వస్తువులు కింద పట్టడం, వస్తువులకు సరిగా కొనలేకపోవటం మార్కెట్లో. ఉమ్. ఆ మార్కెట్లో భర్త కొనుక్కున్న వస్తువు తీసుకొచ్చి భార్యకి రాగానే భార్య ఇది కరెక్ట్ కాదు అని గొడవ పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాం. ఉమ్. నీకు తెలియదని చెప్పడం, ఇలాంటి వాటికి చిలికి చిలికి గాలివాన్ అవుతుంటుంది. రైట్. కీర్తి, ధనాదాయము, శ్రమకి గుర్తింపు, ప్రయాణ లాభం, ప్రయాణంలో కూడా ప్రముఖ వ్యక్తులతోటి కలయిక, అలానే వ్యవహార సాఫల్యత, అలానే శారీరక సౌఖ్యము, ఆరోగ్య విషయంలో కొద్దిగా భద్రత, తగాదలు, మనశ్శాంతి విషయంలో మటుకు వీళ్ళు
ఈ ఆగస్టు మాసంలో ఈ రాశి వాళ్ళు అదొక్క విషయంలో మటుకు జాగ్రత్త ఉండాలి. రైట్. విద్యార్థులు అనుకూలంగా ఉంటుంది. హ్మ్. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత, స్త్రీలకు ఉన్నతమైన అభిప్రాయాలు, రైట్. హ్మ్. భర్తకి గాని, పిల్లలకు గాని నేను తోడుండాలి. గతంలో స్త్రీలు ఎవరైతే ఉద్యోగము, వ్యాపారము ఇవన్నీ వదులుకున్నారో మళ్ళీ కూడా స్టార్ట్ చేయాలని ఆలోచనలతోటి ఉంటారు. ఓకే. అంటే శత్రువుల వల్ల నష్టం కలగకుండా కాపాడుకోవాలి వీళ్ళు. ఓకే. అలానే మంచి ఉత్తీర్ణత సాధించటం విద్యార్థులు అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి ధైర్య సాహసాలు కూడా పెరిగే అవకాశాలు ఎక్కువున్నాయి. హ్మ్. అంటే హ్మ్. వృశ్చిక రాశి వాళ్ళకి సప్తమ స్థానంలో గురువు మంచివాడు. హ్మ్. బుధ, శుక్రులు మిశ్రమైన ఫలితాలు ఇస్తాడు. రవి వల్ల అనుకూలంగా ఉంటుంది. అలానే లాభంలో కేతువు వల్ల కూడా తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, ధార్మిక కార్యక్రమాలు అన్ని విషయాల్లో వాళ్ళు ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువుంటాయి. అంటే కుటుంబ పరంగా ఇబ్బందులు లేకుండా పని పట్ల ఉత్సాహం, చేయాలని ఒక ఆసక్తితోటి వాళ్ళు ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువుంటాయి. రైట్. ఇంకొక విషయం ఏందంటే వృశ్చిక రాశి వాళ్ళకేందంటే చతుర్థ స్థానంలో శని వక్రస్థితిలో ఉండటం వల్ల వాళ్ళకి ముఖ్యంగా తృతీయ స్థానం యొక్క ఫలితాలు పడే అవకాశాలు ఎక్కువుంటాయి. ఓకే. అన్నదమ్ముల మధ్యలో సఖ్యత, కోర్టు సమస్యల పరిష్కారం కావటం, హ్మ్. హ్మ్. అలానే ఆదరణ బాగా పెరిగే అవకాశాలుంటాయి. ఇవన్నీ కూడా వాళ్ళకి జరిగే అవకాశాలున్నాయి కాబట్టి కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురువుగారు? శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క కవచ స్తోత్ర పారాయణం చేయాలి మంగళవారం రోజున. హ్మ్. కుజహోరలో గాని, ప్రదోషకాల సమయంలో సాయంకాలం కూడా చేయటం మంచిది. అలానే తత్పురుషాయ విద్యే మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని మంగళవారం పూట రాహుకాల సమయంలో ఈ సుబ్రహ్మణ్య స్వామి గాయత్రిని ఈ 4 వారాల పాటు చదవటం వల్ల మంచి జరిగే అవకాశం ఉంటుంది. అలానే శ్రీ గణపతి స్తవ స్తోత్ర పారాయణం చేయటం బుధవారం రోజున గాని, హస్తా నక్షత్రం రోజు గాని చేయటం వల్ల వీళ్ళకి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. అదండి వృశ్చిక రాశి వారికి. వృశ్చిక రాశి వారికి కూడా చాలా బాగుంది మాసం అంతా కూడా. మీరు మంచి ఫలితాలు రావాలి అంటే ఖచ్చితంగా గురువుగారు చెప్పినటువంటి పరిహారాలను చేసుకునే ప్రయత్నం చేయండి. పరిహారాలు చేసుకునే ముందు జాతకాలను ఒక్కసారి పరిశీలించుకోండి. జాతకాలను పరిశీలించుకొని ఏదైనా దోషాలు ఉన్నాయేమో సరిచూసుకొని చేసుకోవడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. జాతకాలు పరిశీలించుకోవాలి, గురువుగారిని కలవాలి అనుకుంటే ఖచ్చితంగా స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. మీ అమూల్యమైన సలహాలు ఏవైనా ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. మరో రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.